హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ డే 53 ఆఫ్ మై ఇంటర్న్షిప్. ఈరోజు వెదర్ మంచిగా క్లియర్గా ఉంది, చూసారా? మంచిగా కనిపిస్తుంది, స్కై కూడా క్లియర్గా మంచిగా చిన్న చిన్న మబ్బులు ఉన్నాయి. ఇంకా మనం తెలిసిందే కదా, రోజు ఆఫీస్కి వెళ్తాం. ఈరోజు కూడా అలానే వెళ్తున్నాము, మెల్లగా వెళ్తున్నాము. ఈ మధ్య ఏంటో ఒక 5 మినిట్స్ అలా మేము లేటే తీసుకెళ్తుంది అనుకోండి. వెళ్ళిపోయాము. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతకి సేమ్ మీకు తెలిసిందే కదా, ఎంటర్ కాగానే మాన్యువల్ స్కాన్, బయోమెట్రిక్ చెకప్ అంటే ఏం లేదండి. ఇన్ అవుట్ అప్పుడు ఉమెన్కి సపరేట్, మెన్కి సపరేట్గా చెక్ చేస్తారు. గ్రాసరీ కదా, ప్రోడక్ట్స్ ఏమన్నా తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని అంతే. తీసుకెళ్తారని కాదు, నేను చూసినంత వరకు ఎవరు తీసుకెళ్ళరు మోస్ట్. ఇంకా చెక్ చేసి అక్కడ బయోమెట్రిక్ ఉంటుంది, డివైస్ తీసుకోవాలి. డివైస్ తర్వాత బ్యాటరీ ఒక దగ్గర తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఇంకొక దగ్గర ఐడి చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్తారు. పికింగ్, ప్యాకింగ్, మల్టీ షిప్మెంట్, హబ్, ఇంకా వేరే ఆర్సీ, ఇన్వెంటరీ, ఐఎంటీ, అట్లా అయ్యాటి ఇంకా చాలా ఉంటాయండి. ఏంటి డిపార్ట్మెంట్స్, సబ్ అట్లా వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళు ప్యాకింగ్కే వెళ్ళమన్నారు నన్ను, ఇంకో ఫ్రెండ్ ఒకటి పికింగ్కి వెళ్ళింది. పికింగ్ ఈజీ అని చెప్పను, ప్యాకింగ్ ఈజీ అని చెప్పను, రెండు దానికి విధంగా ఉంటాయి వర్క్. కానీ పికింగ్ చేస్తే మనకంత స్ట్రెస్ ఉండదు. రన్ చేయాలి, బట్ ప్యాకింగ్లో అయితే ఆ వెయిట్ లిఫ్ట్ చేయడానికి స్టమక్ పెయిన్ వస్తుంది, లేదంటే అసలు లిఫ్ట్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనిపిస్తుంది, బాడీ సపోర్ట్ చేయదు. ఇంకా ప్యాకింగ్ స్టేషన్కి వెళ్ళాము, నార్మల్గానే చేసాము క్వాంటిటీ. ఇంకా అన్న వచ్చి చెప్తున్నారు, ఇప్పుడే చెయ్యండి మంచిగా గిఫ్ట్స్ ఉంటాయంట. మాకు వద్దన్న, గిఫ్ట్స్ వద్దు, ఏమొద్దు, ఈ 1 year అయిపోతే చాలు అని మా ఫీలింగ్. ఇంకా ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఉన్నాము, ఇంకా చెప్పుకుంటున్నాము, ఇలా అన్నాడు అన్న, ఇలా అన్నారు, ఆ సార్ ఇలా అన్నారు, ఈ మేడం ఇలా అలా అని మాట్లాడుకుంటాము. తెలిసిందే కదా గాసిప్స్ ఎలా ఉంటాయో మీకు కూడా. మీరు కూడా ఇలాంటి గాసిప్స్ చేశారా ఎప్పుడైనా? మీ ఆఫీస్లో మీ మేనేజర్, మీ స్పాక్ కానీ ఇలా ఉంటారు కదా, మీ హయ్యర్ అథారిటీ. కమెంట్ చేయండి, చేస్తే ఏమని చేశారో అని. ఇంకా ఈ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే నేను స్టాప్ వచ్చింది, దిగాల్సిన స్టాప్. సో నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గాట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నా స్టాప్ వచ్చేసింది. బాయ్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.